పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పర్ బయోనెస్ట్ ప్రయోగశాలలో సహజ ఆహారానికి దగ్గరగా ఉండే ప్రత్యామ్నాయ పోషకాలను అభివృద్ధి చేస్తున్నారు. రసాయనాలు, ఎరువులు అధికంగా వాడటం వల్ల కూరగాయలు, ధాన్యాలు, మాంసంలో అవశేషాలు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బయోటెక్నాలజీ ద్వారా మాంసం, శాకాహారం, పాలను ప్రయోగశాలలో తయారు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇక ఇవి ల్యాబ్లో ఉత్పత్తి అయినప్పటికీ సహజ రుచి, గుణాలకు దగ్గరగా ఉంటాయి. హెచ్సియు బయోనెస్ట్లోని ఒక స్టార్టప్ కోడి కణజాలాన్ని పెంచి కృత్రిమ మాంసం తయారు చేస్తుంది. ఇది సహజ కోడి మాంసంలాగే రుచిని ఇస్తుంది. మరో సంస్థ క్యాబేజీ పొరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ ఖండాలను ఉపయోగించి ప్రత్యామ్నాయ పోషకాలు అభివృద్ధి చేస్తుంది. వీటి వలన వీగన్లు, శాకాహారులు ఎక్కువ ప్రయోజనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఆస్పర్ బయోనెస్ట్ CEO డాక్టర్ అనిల్ కొన్రెడ్డి ప్రకారం సైటివా సంస్థ సహకారంతో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి ఈ పోషకాలను ఎనర్జీ బార్లు, సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వినియోగించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.